రాసి పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి సీఎం. మీరు చేస్తున్న కుట్ర ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ సమాజం గుర్తించింది. ప్రతి బీసీ సమాజం గుర్తించి నీకు దమ్ముంటే ఊర్ల పొంటి ఎస్ నేను రెడ్డి నామినేషన్ వేస్తున్నా అని చెప్పి ఈ మాట చెప్పాను. నేను రెడ్డిని నామినేషన్ వేస్తున్న సర్పంచ్కి అని చెప్పి వేయమని చూద్దాం. ఊర్లో ఎంపీటీసీ జెడ్పీటీసీకి వేయమని చూద్దాం. ఈ మాట చెప్పి వేయమని మీకు దమ్ముందా? నామినేషన్ లేచి గెలిచేంత దమ్ముందా? గ్రామీణ ప్రాంతాలలో ఇలా బీసీలంతా చూస్తూ ఉన్నారు మీ తమాషా. కుత ఉడుకుతూ ఉన్నారు ఇలా జనమంతా. బిడ్డ మీరు మా సొమ్ము తినుకుంటా మాకేదో పెట్టినట్టు డ్రామాలు చేస్తున్నారా అని జనమంతా కుత ఉడుకుతూ ఉన్నారు. మీ కుట్రలు, మీ నయవంచనలు, మీ చిల్లర కార్యక్రమాలు ఉంటాయి చూడు. శిల్పి ఏది బండి మీద ఉరుకొచ్చి సాటును గురికి గేటును పట్టుకోడు. ఈ లలిత కళలు బంద్ చేయి. గీడగున్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత జర మార్పు ఉండాలి. ఇంకా అవే పనులు చేస్తా అంటే ఎట్లయితుంది? కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఈ నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగా వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారే రెడ్లే అంతా ముంగడ కూర్చొని ఇగో నా ప్రభుత్వం మేము చేస్తున్నాం తీసుకోరి ప్రజలారా అని మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా జర అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చేస్తుండే. ఇది వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి కాగితం ఈసులు కొట్టి నడిచిపోయింది.